నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల కానుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కామ్రేడ్ పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్దమవుతున్న కవిత పార్టీ ప్రకటన ఎలా ఉండబోతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకనున్నారు. ఇదే అంశం గురించి ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పర్లి శ్రీశైలం గారు జాగృతి నుంచి, అదేవిధంగా నమస్తే జితేందర్ గారు తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల కానుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కామ్రేడ్ పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్దమవుతున్న కవిత పార్టీ ప్రకటన ఎలా ఉండబోతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీ ఉండబోతుంది. సో మీ ఎజెండాలు ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఏంటి మేడం, ముందుగా మన జీ తెలుగు టీవీలో పార్టిసిపేట్ చేసేటువంటి పెద్దలకు, అదే విధంగా జయరాం అన్న గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు కవిత గారు నిర్మించబోయేటువంటి కొత్త పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అన్ని రకాలటువంటి ప్రజానికానికి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు, ముఖ్యంగా యువత, అదే విధంగా మహిళలకు పెద్ద పీట వేయబోతున్నాం ఈ రోజు కవితక్క గారు నిర్మించబోయేటువంటి పార్టీలో. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీగా మేము అవతరించబోతున్నాము. అదే విధంగా అన్ని వర్గాలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే విధంగా ఇప్పుడు నేషనల్ వైజ్ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు ధీటుగా మా పార్టీ ఉండబోతుంది. మా ఏజెండా అన్ని కూడా మరికొద్ది గంటల్లో మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాలను కూడా కలుపుకపోయే విధంగా మా ఏజెండా చాలా పెద్ద, అందరినీ కూడా కలుపుకపోయే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. సో ఏంటి పార్టీ పేరేంటి? టిఆర్ఎస్ ఏనా? మేడం నేను అనేది ఏంటంటే, తినబోతూ రుచులెందుకు, మరికొద్ది క్షణాల్లోనే మీ అందరికి కూడా పార్టీ పేరు, ఎజెండా, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చే విధంగా మా పార్టీ ఉండబోతుంది. అన్ని వర్గాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి అన్ని వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మా పార్టీ ఉండబోతుంది. మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవిత గారు నిర్మించబోయేటువంటి పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అండ్ అదే విధంగా సుమిత్ర ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. సుమిత్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, జై తెలంగాణ. ఎస్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ జితేందర్ గారు, సో ఏంటి కొత్త పార్టీ తెలంగాణలో మీ రూలింగ్ టైంలోనే ఇంకో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది తెలంగాణలో. సో ఏంటి, ఎలా చూస్తుంది కాంగ్రెస్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలండి. ముందుగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనదొక గొప్ప ప్రజాస్వామ్య దేశం. అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు అందరూ ప్రజాసేవ చేసుకున్నట్టుగా ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన దాని అనుసారంగానే, దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు కవిత గారు పార్టీ పెడుతున్నారు. వారికి స్వాగతిస్తున్నాం. స్వాగతించకపోవడం అనేది ఉండదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా మొదలైనప్పుడు కూడా స్వాగతించినాం. పార్టీలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, మేము ఏ దేనికి వ్యతిరేకం కాదు. మాది స్వతంత్ర పూర్వం నుంచి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ. అన్ని వర్గాలు, సబ్బండ జాతులు, మేము అందరి కోసం పనిచేసినటువంటి ఈ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరికీ మేము స్వాగతం చెప్తాం. కానీ దీంట్లో గమనించాల్సింది ఒకటే, ఇప్పుడు తాను వస్తున్నది కానీ గత 10 సంవత్సరాలలో తను కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే. ఆ రోజు ఈ రోజు అనేక అంశాలు లేవనెత్తుతుంది ఆమె. మరి ఆ రోజు ఈ రోజు బీసీలు కనబడుతున్నారు, ఈ రోజు మహిళలు కనబడుతున్నారు. రకరకాలుగా నేను ఈ సమస్య పరిష్కరిస్తా, ఆ సమస్య పరిష్కరిస్తా అని మాట్లాడినప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలలో వారి తండ్రి గారి ఆధ్వర్యంలో ఈమె ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే,
మరి అదే విధంగా వాళ్ళ సోదరుడు మరి మినిస్టర్ ఉండే, వాళ్ళ బావ మాడిదా బావన ఇతడు, ఆయన కూడా మినిస్టర్ ఉండే, తండ్రి గారు సీఎం ఉండే. అప్పుడు ఆ రోజు ఫస్ట్ కేబినెట్ లో మహిళలే లేనటువంటి కేబినెట్ ఉండే. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉండే ఆమెకు. అదే విధంగా బీసీల విషయానికి వస్తే మరి బీసీల విషయం ఆ రోజు ఎత్తి మరి బీసీల విషయంలో గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఆమె పోరాటం చేయాల్సిన అవసరం ఉండే. ఈ రోజు బయటకు వెళ్ళడం ఎందుకనేది ఒక $100 ప్రశ్న అది. కాబట్టి అది ఆమె ఏ విధంగా సఫలీకృతం అవుతుంది, ఏం చేస్తుంది అనేది అది విధి నిర్ణయిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఒక 3 పార్టీలు ఉన్నాయి, 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి, 1 ప్రాంతీయ పార్టీ. మరి ఈ రోజు టీఆర్ఎస్ ని తీసేసి వాళ్ళు మరి అర్హతనే రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్ గా భారత రాష్ట్రీయ సంస్థ సమితి లాగా పెట్టుకొని మరి ఈ రోజు వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఈమె వచ్చింది. ఇంతకు ముందున్నటువంటి గడిచినటువంటి చాలా సంవత్సరాలుగా అనేక పార్టీలు, చిరంజీవి గారు అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలు పెట్టి మరి దాన్ని ముగిసించారు. మరి దీని పార్టీ నడపాలంటే వ్యయ ప్రయాసాలతో మరి చాలా వ్యవస్థతో కూడుకున్నటువంటి సమస్య. మరి ఆ పార్టీలు ఈ రోజు పనిచేసే విధానం. కానీ ఈ రోజు చూస్తే పరిస్థితిలో మరి ఆమె వచ్చే ఇక్కడ పనిచేసే విధానానికి ఇక్కడ అంత నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం, మేము స్వాగతం చెప్తుంది దానికి కాదు, కానీ ఇక్కడ ఆ అవకాశం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితులలో బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ మన మంచి పరిపాలన అందిస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. అదే విధంగా బీఆర్ఎస్ కూడా అపోజిషన్ గా కొంత ఫెయిల్ అయినా కూడా పనిచేస్తున్న అప్పుడప్పుడు. మరి ఈ రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు, అట్లనే రావాలంటున్నాం మేము కూడా. వచ్చి పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. రావాలి, ప్రశ్నించినప్పుడే ఎవరైనా పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తే దానికి కొంత సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రశ్నించే గొంతులు రావాలి. రాకపోవడం అనేది మేము దానికి ఏది కూడా వ్యతిరేకత లేము. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అనేక రకాలు, ఇక్కడ ధర్నా చౌక్ని ఎత్తేసినప్పుడు కవిత గారు ఒక్క మాట మాట్లాడలేదు. అట్లా అనేక సమస్యల విషయంలో ఆమె ఎప్పుడు కూడా ఆ తండ్రితో విభజించలేకపోయింది. అటు కేబినెట్ లా మహిళలు లేకున్నా కూడా, బీసీ వాదం సమస్య వచ్చినా కూడా, మరి అభివృద్ధి విషయంలో గాని, అదే విధంగా ఉన్నటువంటి జరిగే కుంభకోణాల విషయాలు గాని, మరి ఆమె ఏ రోజు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు అనేక సమస్యల మీద మా బావగారు ఇట్లా చేసిండ్రు, మా తండ్రి గారు ఇట్లా చేసిండ్రు, మా అన్నగారు ఇట్లా చేసిండ్రు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ ఆ రోజు మాట్లాడినుంటే ఈ రోజు ఆమె గౌరవంగా ఉంటుండే. కాబట్టి బట్ ఏదైనా గతం ఏదైనా ఇప్పుడైతే కవిత చాలా యాక్టివ్ గా ఉంది చెప్పాలంటే. ఈవెన్ ఒక మహిళ ఉండి కూడా చాలా విషయాల్లో తను ఎనీ టైం అసలు రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కీలకమైన నేతలు ఎవరు రాకపోయినా కూడా మన శంకర్ గౌడ్ మరణానికి కూడా హాస్పిటల్కి వెళ్లారు నైట్. ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇవన్నీ ఒక రకంగా మంచి విషయాలే. సరే, నేను మళ్ళీ వస్తానండి. సుమిత్ర గారు, సో ఏంటి మీ పార్టీ నుంచి వచ్చిన నేత బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టారు, సో ఏంటి ఎలా చూస్తున్నారు? ఏంటి బీఆర్ఎస్ కి నెక్స్ట్ అతిపెద్ద కౌంటర్ గా ఇదే పార్టీ అని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ టీఆర్ఎస్ గా వెళ్తే మీకే పెద్ద ట్రిగ్గర్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు రకరకాలుగా. సో ఏంటి, ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జయరాం గారికి, జితేందర్ గారికి, జాగృతి ప్రతినిధికి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఈ కవిత గారి పార్టీ పట్ల మా ప్రత్యేకమైనటువంటి చూపంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టేటువంటి అవకాశం ఎవరికైనా ఉన్నది కాబట్టి పెట్టుకోవచ్చు, పెట్టనివ్వండి. ప్రజలు నిర్ణయిస్తారు కదా పార్టీల భవిష్యత్ ఏంటి, పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, పార్టీలు ఎందుకు పనిచేస్తున్నాయి, ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా ప్రజలైతే అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారా, ప్రశ్నిస్తారా? ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి మరి వాళ్ళు విఫలం చెందినటువంటి వాటి అమలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేసే విషయంలో విఫలం చెంది ఉన్నది. మరి ఎలా పోరాట రూపాలను ఎంచుకుంటారు, ఎట్లా ప్రశ్నిస్తారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారండి. ఇప్పుడు ప్రజలకు ఏం చేయగలరు, ఇప్పటికిప్పుడు ప్రజలకు న్యాయం చేసే పని కావాలి. కానీ గతాన్ని ఎంతసేపు 10 సంవత్సరాల కేసీఆర్ గారి సుభిక్ష పాలనను, కేసీఆర్ గారి అభివృద్ధిని, ఆ కాలాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ కు ఇది ఏ రకంగానూ కూడా పోటీ గానీ దెబ్బ గానీ అని మేము
పోవడం లేదండి. ప్రజలు ఉన్నారు బీఆర్ఎస్ వెంట. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉన్నాము. ప్రజల కోసం మేము పోరాడుతా ఉన్నాము. ఇందాక ధర్నా చౌక్ ఎత్తివేసినప్పుడు ప్రశ్నించలేదని జితేందర్ గారు అంటారు. ఎక్కడదండి మీకు అర్హత మాట్లాడడానికి? టెంట్లు రెంట్కి ఇస్తే, నిన్నటి ఆర్టీసీ కార్మికులకు టెంట్లు రెంట్కి ఇస్తే మీ మీద కేసులు చేస్తామని టెంట్ హౌస్ యజమానులను హెచ్చరించి టెంట్లు ఇవ్వకుండా చేస్తే పాపం మండు టెండలో, ఈ వేసవిలో మండు టెండలో ఆడబిడ్డలు, కార్మికులు, మహిళలు కూర్చోవాల్సి వచ్చింది కదా. కార్మికులైనటువంటి మహిళలు ఆ మండు టెండలో దీక్షలు చేయాల్సి వచ్చింది కదా ఆర్టీసీ. మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత గాని, ధర్నాల గురించి మాట్లాడే అర్హత గాని కాంగ్రెస్ కు లేదు. చర్చలు ఫలించాయి. తర్వాత సంగతి 2 రోజులైతే వాళ్ళు ఎందుకంత నిర్బంధం ఉండాలి? టెంట్లు వేసుకొని పోరాడే ఇది ఉండదా వాళ్లకు? ఈ నిర్బంధం చేసినటువంటి కాంగ్రెస్ నాటి కుట్ర తెలంగాణలో అశాంతి ఉన్నది, పోరాటాలు ఉన్నాయి, కృష్ణ కమిషన్ లోని 8వ అధ్యాయాన్ని అనుసరించాలి, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ప్రశాంతత లేదు అని నిరూపించడానికి చేసే కుటిల ఎత్తుగడలను రూపుమాపడానికి, అట్లాంటివి లేకుండా చేయడానికి నేరుగా నన్నే కలవండి, సమస్యలు ఏమున్నా ప్రశ్నించండి, అడగండి, మనం చర్చించుకుందాం, సాధ్యం చేసుకుందాం. పోరాటాలు చేసి, ధర్నాలు చేసి శాంతి భద్రతల సమస్య తీసుకొస్తే మళ్ళీ ఏదైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నదో దాన్ని ఏం చేయదలుచుకున్నదో కేంద్రం గాని. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీ కూడా చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ఏర్పాటు పట్ల వాళ్లకు, తెలంగాణ పట్ల కనీస స్పృహ సోయి లేదు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు అన్నారు. అనేక సందర్భాల్లో రాష్ట్రం మీద వ్యతిరేకతను వెళ్ళగక్కింది బీజేపీ. మరి అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటిసారి మహిళా మంత్రి లేకపోవడం నిజంగా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ తెలంగాణ మహిళలకు పెద్దన్నగా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు మహిళలకు అందించిండ్రో, ఒక సంఘ సంస్కర్తలు కూడా చేయలేనటువంటి పనిని కేసీఆర్ గారు ఎలా చేయగలిగినరో, కళ్యాణ లక్ష్మి ఇచ్చి బాల్య వివాహాలను ఎట్లా ఆపగలిగినరో, మరి స్త్రీ దృఢంగా మానసికంగా శారీరకంగా ఎదిగేలాగా, అలాగే గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం ఇచ్చి మాతా శిశు మరణాలను ఎట్లా తగ్గించిండ్రో, అలాగే నవజాత శిశువుకు ఎట్లా కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రో, అలాగే ఒంటరి మహిళకు ఎట్లా పెన్షన్ ఇచ్చిండ్రో, అట్లాగే బీడీ కార్మికురాలకు ఎట్లా పెన్షన్ ఇచ్చిండ్రో, అన్ని వర్గాల మహిళలు గురుకులాలను స్థాపించి బాలికల విద్యకు ఎట్లా మొదటి ప్రాధాన్యతనిచ్చిండ్రో, ఇట్లా అన్ని కూడా తెలంగాణ మహిళ స్వాగతించింది కాబట్టే 2వ దఫా మేము ఎన్నిక కాగలిగినాము. అలాగని దాన్ని కొనసాగించమని కాదు, 2వ దఫా మహిళా మంత్రుల్ని ఇది చేసుకోవడం జరిగింది. ఇక్కడ మహాలక్ష్మి పథకం అమలు జరగకపోతే, ఇక్కడ మహిళకు 2,500,000 ఇవ్వకపోతే ఉన్న మహిళా మంత్రులు ఏం చేస్తా ఉన్నారండి? మహిళలకు ఏ రకంగా ప్రశ్నిస్తా ఉన్నారు? మహిళల పక్షాన వారు పోరాడుతా ఉన్నారా? కనీసం ప్రశ్నిస్తా ఉన్నారా? నెలకు 2,500,000 టెన్షన్ గా అకౌంట్ లో వేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేయకపోతే ఆ మంత్రులు ఏమన్నా ప్రశ్నించగలుగుతున్నారా? కాంగ్రెస్ కి ఎక్కడ అర్హత? మహిళా మంత్రుల గురించి గానీ, మహిళల గురించి గానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు. నేను మళ్ళీ వస్తానండి సుమిత్ర గారు. జయరాం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరాం గారు, సో తెలంగాణలో ఈ రోజు కొత్త పార్టీ అనౌన్స్మెంట్. కవిత ఏదైతే ఇప్పుడు జాగృతి అని అన్నారో, ఇప్పుడు అది ఆ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఆమె చెప్పిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. టీఆర్ఎస్ మరి ఏంటో తర్వాత మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్న టైంలో కొత్త పార్టీ ఎంత మేర సర్వైవ్ అవ్వగలుగుతుంది? ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ జగన్ చెల్లెలు షర్మిల కూడా ఇక్కడికి వచ్చి ఒక పార్టీ పెట్టి, అండ్ దట్టు అది ఫ్లాప్ అయింది, మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తుంటే తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సునీత, మీకు జీనియస్ ప్రేక్షకులకు, జితేంద్ర అన్నకు, సుమిత్రకు, తమ్ముడు జాగ్రత్త తమ్ముడు పేరు ఐఎమ్ వెరీ సారీ టు సే, తమ్ముడు పేరు శ్రీశైలంకి. సో ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇక్కడ మనం 2 విషయాలను గమనించాలి. సో పార్టీలు, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరు వచ్చినా ఆహ్వానించాలి, అభినందించాలి. ప్రజలు ఆశీర్వదిస్తారా, ఆశీర్వదించారా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది, అది మన చేతిలో ఉండాలి. సో అదే విధంగా కవిత టీమ్ కి నా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, డెఫినెట్ గా వాళ్ళ కార్యక్రమం ఏదో సక్సెస్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కావాలని కూడా కోరుకుంటున్నాను. ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి, సహజంగా ఉండే రాజకీయ పార్టీలకు ఉండే నైజాన్ని ఈ పార్టీలో ఉంటుందా ఉండకూడదా అనేది ఒకటి. ఉండకూడదు అనేది నేను కోరుకుంటున్నాను.
ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక సామాన్యుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఆ నైజాన్ని రాజకీయ పార్టీలకు ఉండే సహజమైన నైజాన్ని ఈ పార్టీలో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే కవిత చాలా సందర్భాల లోపల యూత్ ను, నిన్న ఒక పెద్ద జోక్ కూడా, ఎందుకంటే జోగులానే తీసుకోవాలి, సుమిత్రక్క సుమిత్రక్క కంటే కూడా మన జితేంద్రన్, ఎందుకంటే సుమిత్రక్కకు సంబంధం ఏంటంటే దీంట్లో. ఎందుకంటే జీవన్ రెడ్డిని 70 ఏళ్ళ జీవన్ రెడ్డి గారిని పట్టుకొచ్చేసి పరుగులు పెట్టిస్తాం పార్టీని అని చెప్తే దాన్ని చాలా సిల్లీగా, సింపుల్ గా కవిత చెప్పేసి, అంటే జీవన్ రెడ్డి గారు 70 years ఉన్నా వాళ్ళ గౌరవం ఇవ్వడంలో తప్పలేదు, కానీ ఆ పరుగులు పెట్టించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎవరు చూసినా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాకపోతే కేసీఆర్ గారు ప్రేమతోని ఆహ్వానించారో సరే, అది వేరే విషయం. ఇద్దరిది ఈక్వల్ ఏజ్ ఉంటది. ఇంకొంచెం జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి కంటే పెద్దోడే అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు అయితే పెద్దవారే అనుకుంటాను. సుమిత్రక్క చెప్పాలి ఆ విషయం, పెద్దవారే అనుకుంటాను. సో మా ఇద్దరు నవయువకులు చూడాలి ఏ విధంగా పరుగు పెడతారు, మరి కేసీఆర్ గారు, ఇటు జీవన్ రెడ్డి గారు. నవయువకులే, తెలంగాణ చేయాలనే చిత్తశుద్ధితో వాళ్ళ నవయువకులే. అక్కడ శరీరానికే వయసు అండి, వారి నిజమే కదా. ఇప్పుడు ఈవెన్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవము, వాళ్ళు చూసినవన్నీ ఏ రకంగా డైరెక్ట్ చేస్తారనేది కూడా. సునీత సో దీంట్లో సుమిత్రక్క చెప్పింది కరెక్ట్ ఒకటి, ఎందుకంటే నేను కేసీఆర్ గారితోనే 10 సంవత్సరాలు పనిచేశాను, చాలా దగ్గరగా పనిచేస్తాను. ఏది కవిత కేటీఆర్ రాకముందు కూడా నేను కేసీఆర్ గారితో చాలా దగ్గరగా పనిచేస్తాను. కేసీఆర్ లోపల ఉన్న విధానం ఏంటంటే, నిద్రపోయినోడు కూర్చున్నా కూడా ఆ నిద్రలో ఆయన మాట వింటే నిద్ర నుంచి లేచేసి యాక్టివ్ అయి పరిగెడతాడు, అది మాత్రం ఉంటుంది, అలా డౌట్ లేదు. ఆయన మాటలలో ఉన్న ఉత్తేజము, ఉత్సాహము నిజంగా కూడా అది డిఫరెంట్ గా, అది ఒక టానిక్ లాంటిది, వేరే కన్ఫ్యూజన్ లేదు. దీన్ని ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే, అది మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన మాటలు విన్న తర్వాత కన్విన్స్ అనుకునేవాడు కూడా కన్విన్స్ అవుతాడు, లేదంటే కన్ఫ్యూజన్ అవుతాడు. రెండింటి లేదని అవుతాడు, అయితే కన్ఫ్యూజ్ అవుతాడు లేదా కన్విన్స్ అవుతాడు. ఈ రెండు కాకపోతే వాడికి దేని పనికి రాడేగా. సో కేసీఆర్ గారిలో ఉన్న గొప్పదనం, దాన్ని ఒప్పుకోవాల్సిందే. సో అందులో డిఫరెంట్ గా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి ఆ రక్తం పంచుకున్న బిడ్డ ఈ రోజు జనాన్ని కన్విన్స్ చేస్తుందా, కన్ఫ్యూజ్ చేస్తుందా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇదొక అంశం. నెక్స్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాగృతి శ్రేణులకు, కవితను దగ్గరగా నేను చూస్తున్నాను కాబట్టి, కవితను కూర్చొని దగ్గరగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, సహజమైన రాజకీయ పార్టీలకు ఉండే అంశాలు ఏంటంటే వాడుకోవడం, వదిలేయటము, లేదు అనుకుంటే అవసరాలకు అక్కరాలకు తీసుకురావటం, ఇదంతా సహజం. కానీ మీరు ఆడపిల్ల కాదు, ఆడబిడ్డలాగానే చూస్తాను. ఆడపిల్ల అంటే ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పెళ్లి చేసుకుని ఉండే పిల్లలా కాదు. ఆడబిడ్డ అంటే ఇంకా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డ, తెలంగాణ కుటుంబం లోపల నిరంతరం మాతో ఉండే బిడ్డలాగానే మేము చూస్తుంటాం. ఆ చూసే విధానం లోపల అత్యధికంగా జీవితాలు అంటే సంవత్సరానికి 30,000 మంది పైచిలుకు, నేను అంకెతో సహా చెప్తున్నా, 30,000 మంది పైచిలుకు సంవత్సరానికి ఆల్కహాల్ తోని డెత్స్ జరుగుతున్నాయి. దానిపైన మీ మీద ఇప్పుడు ఎలాంటి మరకలు లేవు కాబట్టి దీని మీద మీరు స్పష్టమైన వైఖరిని ఈరోజు చెప్పాలి. ఈ ఆల్కహాల్ ఉంటదా, ఊడుతుందా, కంట్రోల్ చేస్తామా, లేకపోతే ఇంకా తాగిపిచ్చి ఊగిపిస్తామా? ఎందుకంటే యువత ఈ రోజు కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే సో మన ఆడబిడ్డలు, నేను మాట్లాడకూడదు, మీకు జస్ట్ ఇండికేషన్ ఇస్తాను, అర్థమైపోతుంది. ఈ రోజు అమీర్పేట కా నుంచి మెట్రో స్టేషన్, రైల్వే మెట్రో పిల్లల కింద అమీర్పేట నుంచి మియాపూర్ వరకు మన ఆడబిడ్డలు ఏం చేస్తున్నారో ఒక్కసారి రాజకీయ నాయకులకు మీకు సిగ్గుంటే, నిజంగా మీకు నీతి కనుక ఉన్నట్టయితే ఒక్కసారి సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా తిరిగి రండి. మీ లోపల చీము నెత్తలేదన్న ఉంటే తిరిగి రండి. అక్కడ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎందుకు అలాంటి పరిస్థితి చేయాల్సి వస్తుందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్. ఈ రోజు ఉన్నతమైన కుటుంబం లేదు, నిరుపేద కుటుంబం లేదు. బిడ్డలు కాలేజీకి, స్కూల్ కు, హాస్టల్లో వెళ్తున్నారు అంటే ఆ బిడ్డలు డ్రగ్స్ కు అలవాటు అవుతారా, ఇతర వాటికి బానిసలు అవుతారా, వాడి క్రిమినల్ అవుతాడా, చచ్చిపోతాడా, ఇంటికి వస్తాడా, తెలియని కన్ఫ్యూజన్ లోపల ఈ రోజు బిడ్డల్ని హాస్టల్లో ఉండాలో ఉండకూడదో తెలుస్తుంది. ఈ రోజు విద్యా వ్యవస్థలు కార్పొరేట్ శక్తిలోకి పోయిన తర్వాత ఈ రోజు విపరీతమైన దోపిడీ. మా సుమిత్రక్కకు స్కూల్ ఉంది, అంత నిజాయితీగా పనిచేస్తారని అనుకోను. సో తను ఒక సిన్సియర్ టీచర్,
అది నేను కానీ ఈ రోజు మన చేతిలో ఉన్న స్కూళ్ళు కార్పొరేట్ శక్తిలో పోయిన తర్వాత ఈ రోజు నిజంగా స్కూల్ వ్యవస్థలో ఉన్న పూర్తి అధికారాలు అధికారం పోయి అహంకారము వాళ్ళ చేతికి పోతాయి, డబ్బులు కార్పొరేట్ చేతిలో పోతాయి. ఈ రోజు రాజకీయ నాయకులు దారి దోపిడి దొంగల్లాగా లేదంటే బెగ్గర్లలాగా పోయి అడుకొచ్చుకుంటున్నారు. ఎవడెవడు ఏం చేస్తుండో నాకు తెలుసు. రేవంత్ నీ చాత అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ రోజు ఎడ్యుకేషన్ అనడానికి విలువల కంటే ఏమాత్రమో దాని లోపల నాణ్యత లేని విద్యా వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. ఎందుకు అంటే రానున్న రోజుల లోపల ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని లక్షల కోట్లు, ఏదో 1,50,000 కోట్లు కాదు, దగ్గర 7 లక్షల కోట్ల ఆస్తులు ఈ రోజు ఆర్టీసీ సొంతం. 7 లక్షల కోట్ల ఆస్తులు. మీకు చాత కాకపోతే నేను తప్పు అయితే నా మీద కేసు పెట్టండి, లేదంటే చర్చకన్నా రండి. ఇంకా చెప్పాలంటే దగ్గరగా 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు విద్యా వ్యవస్థ సొంతం స్కూల్. ఈ రెండింటినీ అమ్ముకోవాలన్న ఒక కుటీర స్కెచ్లతోని వీటిని నిర్వీర్యం చేసే ప్రోగ్రాము ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాని మీద ఒక స్పష్టమైన వైఖరి ఇవ్వాలి ఈరోజు కవిత. ఎందుకు అంటే దీని మీద ఆధారపడే జీవితాలు, హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్టీసీ మీద ఆధారపడే వాళ్ళంటే నిరక్షరాస్యులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, మధ్యతరగతి ఉంటారు. ఈ రోజు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒక ఉచిత బస్సు ప్రయాణంతో అనే దాన్ని కాకుండా ఈ రోజు ఆ ఆస్తులను కాపాడి దాన్ని కమర్షియల్ గా ఆయా డిపార్ట్మెంట్లకే ఇచ్చేసి అది అభివృద్ధి చేస్తే అక్కడ నుంచి ఆదాయంతో నా డిపార్ట్మెంట్ బతికించవచ్చు. ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినా ఆయన ఏ ఒక్కరికి బుద్ధి రాదు. అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు తప్పితే దానితో ఆదాయ వర్ణలుగా ఎందుకు మీరు చూడటం లేదు. మీకు చేత కాకపోతే అరే అయ్యా మీకున్న బ్రెయిన్లెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు అనే దాన్ని మీ ఇతర నాయకులు చెప్తున్నారు. నేను అట్లా అనటం లేదు. మీ బ్రెయిన్ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లో కొంచెం ఆలోచించండి. రాజకీయ నాయకులు అన్నట్టుగా మీరు బ్రెయిన్లెస్ అని అనుకోవటం లేదు. మీరు చాలా తెలివికైన వాళ్ళు అంటున్నాను. కానీ నేను ఇచ్చే అంశాన్ని మీరు ఈ రోజు ఆలోచించడం మొదలు పెట్టేసి దీనిపైన వీలైతే కవిత ఉద్యమాన్ని నిర్మిస్తే దానికి ఊపిరిగా మేము తోడుంటామన్న దాన్ని శ్రీశైలం గారు. సో అన్ని పాయింట్స్ కూడా విన్నారు. అండ్ ఇంకొకటి ఇందాక జితేందర్ గారు ఒక కామెంట్స్ చేశారు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టి వాటిని విలీనం చేసిన సందర్భాలు కూడా చూస్తామని చెప్పేసి. సో అనకూడదు కానీ వాళ్ళు అడిగిన దానికి మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొత్త పార్టీ పెడుతున్నారు. బట్ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ టైంలో ఉన్న పాలసీస్ ని మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకుండా కొత్తగా ఉంటాయా, లేదంటే మళ్ళీ అవే కంటిన్యూ అయితే దానికి మీకు ఏంటి తేడా అనే కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి క్లారిటీ. తప్పకుండా మేడం. ఇప్పుడు ఒకటి మేడం, మనం మొదటి నుండి చూసుకుందాం. కవిత గారు చేసినటువంటి విధానం కావచ్చు, ఆమె ఉద్యమంలోకి వచ్చినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆమెకే డైరెక్ట్ గా పిలిచి టికెట్ ఇచ్చిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడుకుంటే ఈ రోజు జితేందర్ అన్న మాట్లాడినటువంటి మాటలు మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది అనే విధానం కూడా అన్నగారు మాట్లాడిండు. అప్పుడే మాట్లాడితే బాగుండు కదా అని అన్నాడు. అయితే ఒక్కటండి, కవిత గారు పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కవిత గారు మాట్లాడినటువంటి విధానాలు అన్నగారు వింటే బాగుంటదని నా ఉద్దేశం. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ పార్టీలో అని తన తండ్రి అయిన కేసీఆర్ గారికి మొదటి నుండి ఒక లేఖ రాసి ఆ లేఖలో అనేక అంశాలు ఉద్యమకారుల గురించి లేకపోతే రైతుల గురించి ప్రతి అంశాన్ని కవిత గారు చాలా క్షుణ్ణంగా వివరించి కేసీఆర్ కు రాసిన పక్షంలో అప్పటి నుండి కుట్ర మొదలైందండి కవిత గారి మీద. ఇప్పుడు ఒకటండి, ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి దుర్మార్గంగా అన్యాయంగా సస్పెండ్ చేశారు. సుమిత్రక్క గారు దయచేసి మీరు వినాలండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో కావచ్చు, ఇంకా ఏదైనా కేసులో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా దొంగ పనులు చేసినప్పుడు కూడా వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇచ్చి కవిత గారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు కవిత గారిని బయటికి వెళ్ళగొట్టడానికి కారణం ఏందండి? ఇంకొకటండి, మా పార్టీ విధి విధానాలు బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఈ రోజు అన్ని పార్టీలకు ధీటుగా చాలా పెద్ద ఎత్తున మాది మేనిఫెస్టో కూడా ఉండబోతుంది. అదే విధంగా
మహిళలకు మంత్రి పదవి ఇయ్యలేదనే ఉద్దేశంగానే కవిత గారు కేసీఆర్ గారిని మొట్టమొదటిసారిగా అడగడం వల్లనే ఆ రోజు మన సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు మన రాథోడ్ అక్క కూడా ఆ రోజు మనకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. అదే విధంగా ఒకటండి మాది ఒకటి అవునన్నా జయరావు అయితే ఆ అక్క కూడా మంత్రి మండలిలో చోటు కల్పించారు. మా పార్టీ ఉండబోయేది వాస్తవంగా ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం. ఇవి మా పార్టీ యొక్క ట్యాగ్ లైన్స్ అండి. ఇప్పుడు మాకు కొత్తగా నిర్మించబోయే పార్టీ ఒకటి ఇందాక మీరు అన్నారు కదా, పిలిచి టికెట్ ఇచ్చిన సందర్భాలు అన్నారు కదా, ఎవరు పిలిచి టికెట్ ఇచ్చారు? అవునండి, 2006 నుండి కవిత గారు ఇండిపెండెంట్ గా జాగృతి వ్యవస్థను తయారు చేసుకొని ఆమె ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్న క్రమంలో కవిత గారును కేటీఆర్ 2009 ఎలక్షన్ లో పోటీ పడ్డప్పుడు అప్పుడు కవిత గారు కాంప్రమైజ్ అయి కేటీఆర్ ఇచ్చారండి. మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి మేడం. కవిత గారు 2009లో వీళ్ళిద్దరు పోటీ పడ్డప్పుడు కేటీఆర్ కు టికెట్ ఇప్పించడానికి కవిత గారు ముందు. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. 2014లో కేసీఆర్ గారే స్వయంగా పిలిచి ఖచ్చితంగా ఆ వాతావరణాన్ని కవిత గారు క్రియేట్ చేసిండు. కవిత కనుక టికెట్ ఇవ్వకపోతే బాగుండదనే ఒక వాతావరణాన్ని కవిత గారు తన యొక్క ఉద్యమం ద్వారా ఈ రోజు ఒకటి ఇందాక మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ లెటర్ ఏదైతే రాశారో అప్పటి నుంచి అసలు కవిత గారికి సమస్యలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి, మరి 10 ఏళ్ల టైంలో బీఆర్ఎస్ హయాంలో మీరు ప్రభుత్వంలో ఉన్న టైంలో ఎందుకు రాలేవు ఈ లెటర్ల పంచాయతీ? తర్వాత మేడం నేనేమంటున్నా అంటే దయచేసి వినాలి ఈ మాటలు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా అందరు వినవలసి ఉన్నది. ఎందుకంటే కవిత గారు డే వన్ నుండి కూడా మొదటి నుండి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన తండ్రి అయిన కేసీఆర్ గారికి, ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ వచ్చింది. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మ్యూట్ చేయండి ప్లీజ్. మేడం ప్రతి ఒక్కటి కూడా కవిత గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదే క్రమంలో మేడం కవిత గారి మీద అనేక కుట్రలు డే 1 నుండి కూడా జరిగాయి. ఆమె ఎప్పుడైతే ఎంపీ అయిందో ఈ రాష్ట్రంలో 33% మహిళలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు వస్తున్నాయని తెలిసిందో అప్పటి నుండి కూడా డే 1 నుండి కూడా కవిత గారి మీద అనేక కుట్రలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ 33% కనుక మహిళా రిజర్వేషన్లు కనుక వచ్చాయంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక 60-65 మంది ఎమ్మెల్యేలు అయితే కవిత గారు ఒక శక్తిగా ఎదుగుతారనే ఒక పెద్ద కుట్రలో భాగంగా కవిత గారిని ఈ రోజు పక్క పెట్టడం జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు దొంగలకు, దుర్మార్గులకు అందరికి కూడా ముందస్తు నోటీసులు ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదనే ఉద్దేశంగా ఆమె పెద్ద రాజకీయ శక్తిగా ఆమె ఎదుగుతుంది కాబట్టి ఆమెను మనం ఖచ్చితంగా వదులుకోవాలనే ఉద్దేశంగా వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా చేశారు. అదే విధంగా 100కు 200% మా సుమిత్రక్క ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నేను ఒక్కటి చెప్తున్నాక దయచేసి వినండి సుమిత్రక్క గారు. నేనేమంటున్నా అంటే 2014లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత హరీష్ రావుకును ఈటల రాజేందర్ గారికి 2018లో మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడానికి 6 నెలల తర్వాత ఇచ్చిండు. దానికి కారణం ఎందుకోసం జరిగింది అంటే నేను ఒకటే చెప్తున్నా. అక్క ఒక మాట వినండి సుమిత్రక్క గారు. నేను ఎందుకంటున్నా అంటే అక్క మేడం 1 మినిట్ లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకంటున్నా అంటే 2018లోనే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు తన మామ అయినటువంటి ఎన్టీఆర్ కు ఏ విధంగా ఎన్నుపోటు ఓడిచిండో ఈ రోజు మన హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారికి వెన్నుపోటు. మీరు అన్న పాయింట్స్ ని కన్సిడర్ చేద్దాం. బట్ ఇందాక జితేందర్ గారు స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ అన్నారు, ఇవన్నీ మాటలు ఇప్పుడు మాట్లాడడం కన్నా మీరు ప్రభుత్వంలో ఉన్న టైంలోనే పార్టీలో ఉన్నప్పుడు, తను ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా ఇవన్నీ మాటలు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? బయటికి వచ్చాక పదవులు లేనప్పుడు మాట్లాడడం ఎందుకు అనేది ఆయన అడిగారు యాక్చువల్ గా. మేడం నేనేమంటున్నా, ఆ రోజు మహిళలకు మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోతే కవితక్క గారు కల్పించారు.
ఇంకొకటి నేనేమంటున్నా, పార్టీ లైన్స్ కు ఎవరు గాని కొంచెం కట్టుబాటు అంగీకరించి ఉండాలి. ఆ అంటే ఉద్దేశం ఒకవేళ పార్టీ లైన్స్ కి కట్టుబడి ఉండాలి కాబట్టి పార్టీలో ఉండాలి, పదవి ఉండాలి కాబట్టి అప్పుడు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి పార్టీ లైన్ దాటుతారు. మేడం ఒకటి, అంతర్గతంగా అనేక అంశాల గురించి కవిత గారు చర్చించారు. కవిత గారు అనేక అంశాల గురించి కేసీఆర్ గారితో చర్చించారు. అయినప్పటికీ కూడా తన కేసీఆర్ గారికి వెనకాల ఉండే అటువంటి ఒక కూటమి వ్యవస్థ లేక కొంతమంది శక్తులు, ఒక దయ్యాలు భూతాలు అనే విధంగా కవిత గారు ఏదైతే మాట్లాడిందో ఆ రోజు 100కు 200% కవిత గారిని మాటలు చెల్లకుండా చేసిండు. కవిత గారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లొద్దు అనే ఉద్దేశంగా అనేక విధాలుగా రాజకీయంగా కవిత గారిని చేయాలనే ఉద్దేశంగా చేసిండు. ఈ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ మా జితేందర్ అన్న మాట్లాడుతున్నారు. జితేందర్ అన్నకు నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎటు పోయినాయి? 420 హామీలు ఇచ్చిందండి. ఎక్కడ న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరుగుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఉద్యమకారులకు ఇంతవరకు ఎవరికి న్యాయం జరగలేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు కూడా పెద్ద ఎత్తున మేము ఆదుకుంటాం, చేస్తాం, అన్ని విధాలుగా చేస్తాం. మీ టార్గెట్ ఏంటి? అసలు మెయిన్ టార్గెట్ ఏంటి? పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్. మాది ఇష్యూడ్ బేస్డ్ పాలిటిక్స్. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్తాం, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వస్తాను ఒక నిమిషం. సబ్మిషన్ ఉందంట సుమిత్ర గారికి. చెప్పండి సుమిత్ర గారు, మళ్ళీ నేను జితేంద్ర గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ వస్తాను. మీ సబ్మిషన్ చెప్పండి ముందు. ఇందాక తమ్ముడు అంటూ కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేసిండ్రు అని చెప్పే క్రమంలో లేఖ లీక్ అయిన క్రమంలో అని చెప్పారు. లేఖ లీక్ అయినప్పుడు కాదండి, మే 1 తారీఖు నాడు మేడే రోజు, కార్మిక దినోత్సవం రోజు తాను కేసీఆర్ గారిని విభేదించిండ్రు. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదన్నారు. అది పదే కొనసాగిస్తూ వస్తున్నటువంటి క్రమంలో, పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలోనే మరి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. రెండవది, వెన్నుపోటు ఎవరు పొడిచిండ్రో ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా. మరి హరీష్ రావు గారు పొడిచిండ్రా, కవిత గారు పొడిచిండ్రా? అధికారం లేని సమయంలో, అండగా ఉండాల్సిన సమయంలో, పార్టీతో ఉండాల్సిన సమయంలో, ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలను సుమిత్రక దయచేసి ఎన్నుపోటు ఎవరు ఓల్సిందనే మీకు తెలుసక? ఈటల రాజేందర్లు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు గారు అక్కడ తీసుకెళ్లి ఒక విధానమైనటువంటి పరిణామంలో ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో ఆ రోజు చేసినటువంటి తెలియదాక మీకు? మీరు ఈ రోజు దయ్యాలు భూతాలని అన్న వేరే వాళ్ళే కదా. మీరు అన్న ఈటల కాదు, జగదీష్ కాదు, దయ్యాలు భూతాలని ఇంకా వేరే ఒక ఉద్యమకారులు బయటకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మీరు చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ పార్టీ చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ పార్టీ చెప్పగలుగుతారా? ఈటల రాజేందర్ ఉద్యమకారులను విజయశాంతి లాంటి ఉద్యమకారులు బయటకు వెళ్ళడానికి కారణం ఏందాక మీరు చెప్పగలుగుతారా? మైనంపల్లి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పగలుగుతారా అక్క? ఖచ్చితంగా ఉంది. అంటే కవిత గారు ఉన్నట్టు మాట్లాడితే మీరు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? సామాజిక తెలంగాణ అని మాట్లాడితే మీరు సస్పెండ్ చేస్తారా? అసలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కాక ఈ రోజు 12,000 పైచిలకు విద్యార్థులు ఆత్మబంధాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో అక్క సుమిత్రక్క దయచేసి వినాలి. 12,000 విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి న్యాయం జరిగిందక్క? ఏ ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగిందక్క? అన్ని మిగతా పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను. జితేంద్ర గారు మాట్లాడిన తర్వాత వస్తాను. మళ్ళీ వస్తాను. ఈ రోజు ఒకటే మేడం, ఈ రోజు 75 ఏళ్ల వయసు పడినటువంటి వృద్ధులను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసినటువంటి నాయకులు లేరా? వాళ్ళని ఎందుకు గుర్తించలేరు? మీ వైఫల్యాలే మీ ఓటమికి కారణం అక్క.
ఏమైనా ఈ రోజు ఒక్క నిమిషం అన్ని వర్గాలకు కలుపుకుపోయే శ్రీశైలం గారు విధంగా, ఈ రోజు అన్ని మీరు అడిగారు 1 వర్గాలకు మినిట్ కలుపుకుపోయే నేను విధంగా ఇచ్చాను. ఒక్క మా- నిమిషం మా ఆగండి, పార్టీ మిగిలిన వాళ్ళు మాట్లాడండి, ఆ తర్వాత మళ్ళీ వస్తాను నేను వస్తాను. ఒక్క గతంలోనే నిమిషం. మా పార్టీ శ్రీశైలం గారు మేనిఫెస్టో మీరు వస్తాను అన్ని ఒక్క నిమిషం ఆగండి. ప్రజానికాలకు శ్రీశైలం గారు మీకు అవుతుంది. మీరు అన్న పాయింట్స్ అన్ని వింటాం జాగ్రత్తగా. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను. జితేందర్ గారు, సో ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఇంకొకటి మీరు ఇందాక అన్న పాయింట్స్ కి కూడా శ్రీశైలం గారు కౌంటర్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి వాటికి ఏం చెప్తారు? దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కవిత గారు తండ్రి గారితోటే ఉంది. ఆ రోజు ఇప్పుడు ఒక ఇద్దరు వృద్ధులు కలిసి ఏదో యువకుల్లాగా చేస్తున్నట్టు మరి ఒక వృద్ధునితోటే కదా, వృద్ధుడే కదా తండ్రి అనేటోడు. తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందండి ఆయనకు? అది ఒక బాధాకరమైనది. జీవన్ రెడ్డి గారి గురించి ఆమె గురించి చేస్తున్నప్పుడు ఆ తండ్రికి అప్పటికే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే ప్రభుత్వం రాకముందు ఆ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. రెండవది నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంతో మంది బలిదానం, సోదరుడు చెప్పినట్టు 1200 మంది పిల్లల బలిదానం తర్వాత వచ్చింది మనకు అఖండ ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల ఎదుర్కొన్న నీళ్లు, నిధులు, నియామకాల విషయాలలో అన్యాయమైంది కాబట్టి మనం ఈ రోజు తెలంగాణ తెచ్చుకోగలిగినాము. మరి ఒకటే ప్రశ్న అండి, ఈ రోజు కవిత గారు ఆ రోజు ఆయన తండ్రి గారు ఎంబడి ఉన్నప్పుడు తండ్రి గారు ఏమన్నారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఓ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఈ మూడింటిని ఏం చేయగలిగిందండి? ఎందుకు ప్రశ్నించలేకపోయింది ఆమె? ఆ రోజు ప్రశ్నించలేదు వాటి విషయంలో. ఈమె కూడా అందులో తండ్రితో పాటు అన్నతో బావతో పాటు అందులో జరిగినటువంటి అవినీతిలో పాల్గొన్నది కదా. మరి ఈ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చి బయట పెడుతుంది. ఆ రోజే చేసి ఉంటే ఈ రోజు అందరు తల ఎత్తుకుంటుంటారు ఆమెని. అరే ఆమె ఈ రోజు ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంది అని పవర్ పోయిన తర్వాత మాట్లాడడం అనేది ప్రజలు హర్షించారండి. నేను ఒక వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. నేను ఆమె బయటికి ఆ రోజే ప్రశ్నించుంటే బాగుంటుండే. అదే విధంగా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల విషయంలో, సరే మహిళల విషయంలో కానీ బీసీల విషయంలో చూడండి, ఒక్కటన్నా పదవి ఇచ్చిండ్రా అండి బీసీలలో? తండ్రి పదవులన్నీ బీసీలకి అన్నా. వినమ్మా ఒక్క నిమిషం. పార్టీలో ఒక్కరికన్నా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ బీసీలకు? తండ్రి బీసీలు ఉన్న జనాభా ఎంత, ఓసీలు ఉన్న జనాభా ఎంత, వాళ్ళందరికీ బీసీలకు ఒక్కరికన్నా అవకాశం కల్పించాలి అన్న ఈ రాష్ట్రంలో. ఏం చెప్తున్నా విను బ్రదర్. ఈ రోజు మా జాగృతి సంస్థ ఒక ఎస్టీ క్యాండిడేట్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము చేసినామన్నా. ఆ సత్తా మాకుంది. అన్ని విధాలుగా తండ్రితో కలిసి ఆమె ఆయన ఫాలో అప్ చేసిన విషయాల గురించి చర్చించాం. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో దయచేసి వినండి, మీరు అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని కట్టుబడి ఆ రోజు అంతర్గత ప్రజాస్వామ్యం చెప్పగలగాలి కదా. ఆ రోజు అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కూడా చెప్పిందన్నా. మీరు వినండి, కవితక్క గారి ప్రెస్ మీట్లు వినండి అన్న. మీరు ఫస్ట్ మీరు విని మాట్లాడండి అన్న. ఆ రోజు కవితక్క గారు చేయబట్టే కదా సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మన రాథోడ్ అక్క కావచ్చు, అందరికి మంత్రి పదవులు వచ్చింది. కవితక్క వల్లనే వచ్చినాయి. ఆ రోజు కవితక్క ప్రశ్నించడం వల్లనే ఆ రోజు మంత్రి పదవులు వచ్చినాయి అన్న. ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి. కాదా సోదరా, ఒక్క నిమిషం. నువ్వు మాట్లాడినంత సేపు మేము మాట్లాడలే కదా. ఒక్క విషయం నీకు చెప్తున్నాం. ఒక చిన్నోడు, మేము ఒక 40 ఏళ్ల అనుభవం నాకు కూడా. ఒకసారి మీకు అప్కమింగ్ లీడర్ మీరు ఒకసారి వినండి. నేనేమంటున్నా, అప్కమింగ్ లీడర్లు నేను ఎంతో వినయంగా అక్కడ అన్న ఉన్నాడు, నేనున్నాను, మరి మా తల్లి ఉన్నది, మేము ఇక్కడ ముగ్గురు ఎంతో ఓపికగా నువ్వు మాట్లాడితే విన్నప్పుడు మేము మాట్లాడిన తర్వాత నువ్వు కౌంటర్ ఏం బాగలేదు, నేర్చుకోండి ఇంకా కొంత. చాలా సహనం అనేది ఇప్పుడిప్పుడే కవిత గారు మాట్లాడుతున్నారు. మీరు లీడర్ గారు అప్కమింగ్ గా మీరు ఎమ్మెల్యేలు గారు ఎంపీలు గారు మేము స్వాగతిస్తాం, బాధేం లేదు. ఇప్పుడు మేము 43 ఏళ్ల నుంచి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. 60 ఏళ్లకు వచ్చినాం మేము. నడుస్తామని మా జీవితం. మీరు అప్కమింగ్ లీడర్లు కాబట్టి ఓపిక అనేది, మీరు ఏ డిబేట్ లో కూర్చున్నా కూడా అవతల వ్యక్తి ఇస్తాడు క్వశ్చన్, అప్పుడు ఆన్సర్ చెప్పండి. అక్కడ ఉన్నటువంటి యాంకర్ మాట్లాడినప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఆమె ఉన్నది అన్న. ఇప్పుడు అనేక కుంభకోణాల విషయాలు తనే చెప్తుంది. కాళేశ్వరం కుంభకోణం అంటుంది, మనం ఉన్నటువంటి విద్యుత్ కుంభకోణం అంటుంది, తను ఒక లిక్కర్ కేసుల కుంభకోణంలో ఇరికిపోయింది.
ఈ విధంగా అనేక రకాల కుంభకోణాల విషయాలు తనే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ తల్లికి తండ్రికి బిడ్డకు అన్నకు ఏం జరిగిందో గొడవ వల్ల ఆమె ఈ రోజు బయటకు వచ్చింది. బయటకు రాకపోతే అసలు జాగృతి ఈ పార్టీ ఉండకపోతుండే, ఏది ఉండకపోతుండే. అదే విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు చూడండి, తెలంగాణ విషయంలో ఒక గీతాన్ని రాయించుకోలేకపోయిండ్రు, తెలంగాణ విగ్రహం పెట్టించుకోలేకపోయింది, ఆమె జాగృతికి చేసింది కదా. అలాంటివి ఎన్నో చేయలేకపోయింది. కాబట్టి చాలా సమస్యల విషయంలో ఆమె పోరాటం చేయాల్సిన అవసరం ఉండే, ఫెయిల్ అయిపోయింది. మరి ఈ రోజు ఏం సాధిస్తుంది అనేది మేము మహిళలకు మేము స్వాగతం చెప్తున్నాము. ఈ రోజు ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళలకు ఈ రోజు అవకాశాలు వస్తున్నాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేషనల్ లో కూడా అనేక రకాలుగా మహిళలకు రాష్ట్రపతిని చేసినటువంటి మాకున్నటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడిపారు. ఇట్లా అనేక రకాల మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. మేము స్వాగతం చెప్తాం. కానీ మేము ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, రేపు ప్రజలు కూడా అడుగుతారు, గడిచినటువంటి 10 సంవత్సరాలలో మీ తండ్రి గారిని ఇన్ని విషయాలలో ఎందుకు పనిచేయలేకపోయినారు, ఈ రోజు అవకాశ పరంగా ఎందుకు వస్తున్నారు, ఈ రోజు బీసీల విషయంలో ఎందుకు లేవనెత్తారు, బీసీలకు ఎందుకు పదవి లేరు అన్నదిగా రేపు క్వశ్చన్స్ చేస్తారు సోదరా. ఆ విషయమే మేము అడుగుతున్నాము. కాబట్టి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చే వరకే మేము ఈ రోజు 2.5 సంవత్సరాల కింద ఈ రోజు మహిళల కోసము మహిళలకు 27,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం ఈ మధ్య కాలంలో. అదే విధంగా మహిళల కోసం 15,274 అంగన్వాడీ పోస్టులు ఇచ్చినాము, పెట్రోల్ బంకులు ఇస్తున్నాము, అద్దె బస్సులు ఇస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణ ఇస్తున్నాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము. మహిళా అక్షరాత కోసం ఒక 2047 వరకు ఒక విజన్ పెట్టుకున్నాము మా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం. ఇవన్నీ పేరుకే తప్ప ఎక్కడ కూడా మహిళలను మాట్లాడారు. ఒక్క నిమిషం ఆగండి. జితేందర్ గారు ఒక్క నిమిషం, శ్రీశైలం గారు నేను మళ్ళీ వస్తాను. ఒక నిమిషం, నేను మీకు సమయం ఇస్తాను, అప్పుడు మీ పాయింట్స్ కి క్లారిటీ ఇవ్వచ్చు. చరిత్ర మీకుంది అన్న. ఒక నిమిషం ఆగండి శ్రీశైలం గారు, ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. జితేందర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. జయరాం గారు నేను మీ దగ్గరకు వస్తాను. జితేందర్ గారు పాయింట్ కంక్లూడ్ చేయండి. చెప్పండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చిన్నవాడు అయినా కూడా ఓపిక చెప్పిన మా ఎక్స్పీరియన్స్ ని అన్న చెప్తేనే వింటాడే. జయరామన్న నువ్వనే చెప్పు మరి తమ్ముడికి. దయచేసి అట్లా అడగండి. జితేందర్ గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అక్షరాత విషయంలో మేము 2047 వరకు మాకు ఒక విజన్ పెట్టుకున్నాం. మేము క్యూర్ రేర్ అనే విధానంలో ఈ రోజు తలసరి ఆదాయం 5 లక్షల రూపాయలు తీసుకురావాలనుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు మహిళలకు మనకు 2047 వరకు ఇప్పుడు 69% ఉంది అక్షరాత. రేపు రాబోయే కాలంలో 47 వరకు 100% తీసుకురాము. కార్మికుల వాటా 52% ఉంటే 80% తీసుకురామంటున్నాము. ఆర్థిక సమానత్వం 67% ఉంటే 47 వరకు 100% తేవాలన్న సంకల్పం ఉంది. మహిళలను కోటీశ్వరులు చేయాలన్నట్టుగా అనేక రకాలుగా ఇస్తున్నాం పథకాల్ని. ఇప్పుడు మహాలక్ష్మి పథకం గాని, అదే విధంగా బస్ ఫ్రీ గాని, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి చూడండి 1,40,40,00,000 మందికి సన్న బియ్యాన్ని ఇవ్వగలిగినాము. ఆ రోజు ఒక్క మాట కూడా కేసీఆర్ గారు గాని, ఇప్పుడు కవిత గారు గాని మన పార్టీలో ఉన్నప్పుడు ఈ దొడ్డు బియ్యం ఇస్తున్నాము మరి నాన్నగారు, మరి ఇది సన్న బియ్యం ఇస్తే ప్రజలు తింటారు, ఇది అవినీతి జరిగే దీంట్లో కుంభకోణాలు జరిగాయని చెప్పి జరుగుతున్నాయన్న. ఒకటి జితేందర్ గారు, సో మీరు ఎన్ని చేసినా కొత్త పార్టీలు వస్తున్నాయి, మిమ్మల్ని ప్రశ్నించడానికి చాలా మంది రెడీ అయిపోతున్నారు. కాబట్టి మీరు ఇంకా చాలా అలర్ట్ గా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జయరాం గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా, సో ఇప్పుడు కవిత ఏదైతే రాజకీయాల్లో తను ఏ రకంగా చురుగ్గా ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఈవెన్ మొన్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోయినప్పుడు, ఈవెన్ అతను అప్పుడు ఇప్పటికీ ఇంకా చనిపోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. 12:30 అరౌండ్ 1 ఆ టైంలో కూడా తను హాస్పిటల్కి వెళ్ళి, ఈవెన్ ఏ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వెళ్లి చూసిన దాఖలాలు లేవు. కానీ కవిత ఉన్నారు. వెలుగుమట్ల కానీ అండ్ బీసీలకు సంబంధించి కానీ చాలా విషయాల్లో చాలా అగ్రెసివ్ గా అండ్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెన్ యువతకు కూడా కొన్ని మెసేజ్లు, అది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ అయినా సరే, ఎవరు టికెట్ ఇవ్వకపోయినా సరే మీరు దిగండి, రాజకీయాల్లోకి రండి, మీరు పార్టిసిపేట్ చేయండి అంటూ కూడా మొన్న ఈ రకంగా ఒక మోటివేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ యువతలో కూడా కొత్త కొత్త చేంజెస్ కానీ, ప్రశ్నించడం కానీ, ఈవెన్ ఇష్యూస్ పైన ఇందాక శ్రీశైలం గారు అన్నట్లు వాళ్ళు ఇష్యూస్ పైన వర్క్ చేస్తున్నారు. పార్టీ అని కాకుండా ఇష్యూస్ పైన కూడా వర్క్ చేస్తున్నారు. ఒక రకంగా అది అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఏమంటారు? కంపల్సరీ. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ
ఏ కరువు పెట్టి జితేందర్ అన్న చెప్పిండు కానీ సో ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయారు. నిన్న జరిగిన శంకర్ గౌడ్ చనిపోవడానికి గల కారణం మరి ఏ ప్రభుత్వము, దానికి కారణం ఏంది అనే విషయాన్ని మర్చిపోయారు. అంటే ఒక గౌడ్ వచ్చేసి ఆర్టీసీకి మినిస్టరు, ఇంకొక గౌడు బలిదానం అయిపోయింది. ఇది ప్రజలు దాన్ని ముక్కంఠంతో 4 కోట్ల మంది ప్రతి ఒక్కరి నాలుకల్లో నిన్న అదే మాట వినిపించింది. మరి అది ప్రభుత్వానికి వినిపించిందో వినిపించలేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం చాలా ముక్త కంఠంతో అది లొల్లి చేస్తున్నారు. అంటే ఈ రోజు ఈ బలిదానాలతోని జరిగిన తర్వాత అంటే కాంగ్రెస్ లో కూడా నరరూప రాక్షసులు నరకాసురులు ఉన్నారన్న విషయాన్ని నిన్నటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా కళ్ళ ముందు జరిగింది, కళ్ళ ముందు కనిపించింది. సరే విషయం పక్కన పెట్టేద్దాం. అంటే ఇవన్నీ బాధాకరమైన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే మాట్లాడుతుందో ప్రశ్నిస్తుందో తప్పు లేదు. కవితను ప్రశ్నించవచ్చు, కేసీఆర్ గారిని ప్రశ్నించవచ్చు, కానీ మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి కదా. మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి కదా. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏంటంటే అప్పుడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు మేము లొల్లి చేసినప్పుడు మా మీద లాఠీలు విపరీతంగా ఇరిగినాయి, రక్తాలు కలిగినాయి, కలపడినాయి, ఆడబిడ్డల బట్టలు కూడా చిరిగిపోయేటట్టు పరుగులు ఎత్తి పెట్టేసింది ఆ రాక్షసు. ఈ ఏకంగా బలిదానాలే జరిగితే పోలీసులను అది అడుగడుగున కాపలా పెట్టేసుకుని ఆ కాపలాల మధ్య లోపల మినిస్టర్లు ఈ రోజు వెళ్లి డ్రామాలు ప్లే చేసి వచ్చిందో మొన్న జరిగిన డిఆర్డీల అపోలో హాస్పిటల్ దగ్గర అది కళ్ళ ముందు చూసాం. ఇక్కడ కవిత వెళ్ళింది, ఇతర కొంతమంది వెళ్ళిండ్రు, చాలా మంది మాట్లాడిండ్రు. అక్కడ నేను కూడా వెళ్తున్న క్రమంలో నాకు చాలా మంది కొంతమంది మిత్రులు సార్ మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది అంటే దాన్ని గౌరవించాం. అంటే ఇక్కడ ఇబ్బందులకు గురి చేయడం కోసమో లేకపోతే స్టేట్మెంట్ కోసమో హాజరు చేయడం కోసం ప్రయత్నం చేయాలి, అది గౌరవించాము. సరే కొత్త నిలకడగా ఉండాలి, మాట్లాడదాం, ప్రజలు చెప్పుదాం అనేది అనిపిస్తుంది. అంటే ఈ రోజు నువ్వు చేస్తున్నది అదే కుటుంబ పాలన, అదే కులం పాలన, అదే దోపిడి, అదే ల్యాండ్ సెటిల్మెంట్లు, అదే నీ అన్నదమ్ముల సెటిల్మెంట్లు, నీ అన్నదమ్ముల పాటు నీ బంధుమిత్రులది. ఇంకా కారణం నీ కూతురుకు సంబంధించిన అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేయడం, ఆంధ్ర రాజులు వచ్చి కూడా ఇక్కడ సెటిల్మెంట్ చేయడం. దీనికి కదా మనం సిగ్గుపడాల్సింది. అంటే ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉన్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం లాగా ఉంది. టీడీపీ వాళ్ళు, టీడీపీలో ఉన్న సింగిల్ కులంతో ఉన్న వ్యక్తులు ఇక్కడ సెటిల్మెంట్లు, కబ్జాలు, ఇవన్నీ మనం దేనికి చూస్తాం మనం? అంటే ఈ రోజు మనం నీతులు కాదు చెప్పాల్సింది, కవితకు చెప్పాల్సిన నీతులు చెప్పుదాం. అవన్నీ చెప్పడం లోపల మనము సక్సెస్ అవుతాం. కానీ మనం చేస్తున్న అకృత్యమైన పనులు వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి వాటి గురించి ఏం మాట్లాడదాం? కవితకి ఈ రోజు ఇవ్వాల్సింది సలహాలు ఇద్దాం. ఇది అమ్మా ఇది చేయండి, ఇది కావాలి అని చెప్పుదాం. కవితను వదిలిపెట్టేది లేదు, కేసీఆర్ ని వదిలిపెట్టేది లేదు, మోడీని వదిలిపెట్టేది లేదు, వీలవుతే ఈడీని కూడా వదిలిపెట్టేది లేదు. తప్పులు ఉంటే తప్పులు ఎవరిదని చెప్పుదాం దాంట్లో. కానీ ఇక్కడ మాట్లాడే విషయంలో తప్పులే మాట్లాడుకుంటా పోయి ఏ కరువుగా మనం మాట్లాడటం వల్ల ప్రయోజనాలు లేవు. రాజకీయ నాయకుల లోపల దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ లోపల నిన్నటి వరకు ఏం జరిగినా కూడా ఈ రోజు జరిగిన పరివర్తనే మనకు చాలా కీలకమైంది. కవిత మీద ఉన్న అభియోగాలు అపవాదులు ఏమైనా ఉండని కనుక ఈ రోజు తను మాట్లాడే మాటలే చాలా కీలకమైంది. ఇది మన అందరూ తెలిసింది. ఒకటి, ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఎవరిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏ పార్టీ పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు? దిస్ ఇస్ ద వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ కవిత ఏ పార్టీ మీద అంటే ఏ పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటే ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తోని కొట్లాడాలి, కాంగ్రెస్ తోని యుద్ధం చేయాలి, కాంగ్రెస్ లో ఉన్న లోపాలను బయట పెట్టాలి, కాంగ్రెస్ లో ఉన్న దుర్మార్గాన్ని ఈ రోజు ప్రజల ముందు పెట్టాలి. మేము మాట్లాడుతున్నాం, మా గొంతుకు మీరు వంత పాడండి. మేము ఈ రోజు విద్య మీద గాని, వైద్యం మీద గాని, ఆల్కహాల్ మీద గాని, డ్రగ్స్ మీద గాని యుద్ధాన్ని ప్రకటించాను నేను. నాతోనే మీరు గొంతు కలపాలి, కంపల్సరీ. కలపలేదనుకో మళ్ళీ మీ పార్టీని మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ పెడతారో నేను చెప్పాల్సిన పని లేదు. సో అది చేయడం మొదలు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ బీఆర్ఎస్ కు ఉంటుంది, అలా డౌట్ ఏం లేదు. ఇక తనకు మిత్రత్వము శత్రుత్వము ఉందా అనేది బీజేపీతో ఉంటుంది. అంటే ఒక రాజకీయ పార్టీ ఎదుగుతున్న క్రమం లోపల ప్రభుత్వాలను మాత్రమే మనము ప్రశ్నించాలి, ప్రతిపక్షాలను కాదు. ఈరోజు బీఆర్ఎస్ నో బీజేపీనో ప్రశ్నించడం కోసం పార్టీలు పెడితే ఆ పార్టీలు ఓన్లీ కోవర్టు పార్టీ లాగానే మిగిలిపోతాయి. ఇంతకుముందు జితేందర్ అన్న ఒక మంచి మాట చెప్పారు.
ఎందుకంటే చిరంజీవి వచ్చి పార్టీ పెట్టేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రశ్నించకుండా తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ డ్రైవ్ చేయడం మొదలు పెట్టేసి, ఆ డ్రైవ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇబ్బంది పడింది ఎవరు ఇబ్బంది పడ్డారు? చిరంజీవి మాత్రమే ఇబ్బంది పడ్డాడు. తెలంగాణ లోపల ఇక్కడ నామరూపాలు లేకుండా పోయిండు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యము విపరీతంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము ఇంతకుముందు మనకు నరసింహన, ఐఎమ్ వెరీ సారీ, శ్రీశైలం మాట్లాడుతున్నప్పుడు కొంత మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ ఆ డిస్టర్బెన్స్ అనేది తెలిసి లేక జరుగుతున్నప్పుడు డెఫినెట్ మనం కరెక్షన్ చేసుకుందాం. జితేంద్ర అన్న చెప్పినట్టుగా శ్రీశైలం మాట్లాడుతున్నా కరెక్షన్ చేద్దాం. కానీ అదే తప్పు, అదే నేరం అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ కరెక్షన్స్ చేయడం ఒక భాగం అయితే, కన్వీన్స్ గా మనం చెప్పుకోవడం అనేది. జితేంద్ర అన్న, నాకు తెలిసిన జితేంద్ర అన్న ఎవరిని కూడా ఎక్కడ ఎవరిని అవమానించరు, ఆక్షేపించరు. మాట్లాడేసిన మాటలకి డెఫినెట్ గా దాన్ని ఆహ్వానిస్తారు. సో అదే ఉద్దేశంతోనే జితేంద్ర అని చెప్పిండు. సుమిత్రక్క గురించి చెప్పాల్సిన ఈజ్ బేసికల్లీ టీచర్. అంటే ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ గౌరవమైన విషయాల లోపల ఈ రోజు సలహాలు ఇచ్చేసి సూచనలు ఇచ్చేస్తే బాగుంటుంది. అంతే తప్ప ఈ రోజు ఒక యుద్ధాన్ని ప్రకటించే టైం ఒక వారం రోజుల తర్వాత తెలుస్తుంది. కవిత తీసుకునే కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడుతుందా, కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందా, లేదు అనుకుంటే ఇంకొక ప్రజారాజ్యం పార్టీ లాగా అవుతుందా అనే విషయాన్ని మన కార్యాచరణ ఒక 1 వీక్ 10 days లోపల తెలుస్తుంది. ఎందుకంటే మన లోపల తెలంగాణ మేధాశక్తి ఎక్కువ, ఉద్యమకారులు ఎక్కువ. నేను మిత్రులకు కూడా అదే చెప్పాను, కవిత కూడా చాలా సంవత్సరాలు, కవిత షీఈ్ నాట్ ఏ లీడర్, షీఈ్ అ ఫైటర్ అనే విషయాన్ని చెప్తే ఈ రోజు మా మిత్రులు అదే టాగ్ లైన్ పెట్టారు. దాన్ని అభినందిస్తున్నాను. నేను కవిత కూడా చెప్పాను, కవితను ఒక సందర్భం లోపల కలుసుకున్న క్రమం లోపల, కవిత యు ఆర్ నాట్ ఏ లీడర్, యు ఆర్ అ ఫైటర్ అని చెప్పాను. అన్నా చాలా సంతోషం అన్నా అని. అంటే ఈ రోజు ఎవరమైనా మేము అభినందించడంలో అభినందిస్తాం. ఒకవేళ కనుక ఇబ్బందులు పెట్టుతున్న ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఎవరినైనా నిలదీస్తాం. కానీ నిలదీయడమే మా డ్యూటీ కాదు, అభినందించడము ఆ వంతపాఠం మా నైజం అంతకంటే కాదు. ఈ రోజు ప్రజాస్వామ్యం బద్దంగా బతుకుతున్నాం కాబట్టి, మాకు ఒక 4 అక్షర ముక్కలు చదువుకున్నాం కాబట్టి ఈ రోజు ఎవరినైనా ప్రశ్నిస్తాము, ప్రశ్నించే గొంతుకగా ఉంటాము. అది ఎవరైనా పర్వాలేదు. ఈ రోజు మరొకసారి కవితకి, కవితమ్మకి, శ్రేణులకి నేను అభినందిస్తున్నాను. ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అడుగులు వేసే విధానాన్ని బట్టే మీతో మేము ప్రయాణం చేయాలా చేయకూడదా అని దాన్ని మేము రానుంటాయంలో నిర్ణయిస్తాం. అది కేసీఆర్ తో పనిచేయడానికి సిద్ధం. 1 minute, మేము కేసీఆర్ తో పనిచేయడానికి సిద్ధం, బీజేపీతో పనిచేయడానికి సిద్ధం, కవితను పనిచేయడానికి. అది ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే. కానీ మా యుద్ధం అంతా ప్రభుత్వం మీదే, రేవంత్ రెడ్డి మీదే అనే విషయాన్ని నేను సవినయంగా కాదు, చాలా సీరియస్ గా నేను ప్రకటిస్తున్నాను. నాకు వేరే ఛానల్ ఉంది, దయచేసి నాకు టైం. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ అండి జయరాం గారు. ఎస్ సుమిత్ర గారు, సో ఫైనల్ గా మీ కమెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి, బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఇది ఒక రకంగా మంచి మైనసే అవుతుంది. ఎందుకంటే ఎటు కంపేర్ చేసి చూసినా కూడా నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే కూడా బీఆర్ఎస్ అని కనిపిస్తుంది స్పష్టంగా. ఇందాక శ్రీశైలం గారి మాటల్లో కూడా విన్నాం కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఎస్, ఇందాక డాక్టర్ జయరాం గారు చెప్పినట్టు, ఆమె ఎవరిని టార్గెట్ చేస్తే విజయం సాధిస్తారు, ప్రజల్లో వాళ్ళ పార్టీకి మనుగడ ఉంటది అనేది మొదటగా గ్రహించాల్సినటువంటి అవసరం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ను నిందిస్తూ పోతే ఒనగూడే ఫలితం ఏముండదండి. పాలక పక్షాన్ని ప్రశ్నించి పాలక పక్షంతో పోరాడితే, ఎస్ షీఈ్ ఎ ఫైటర్. అవును, ఎవరి మీద ఫైట్ చేయాలి, ఎవరితో పోరాడాలి, ఎవరితో పోరాడితే ఇప్పటికిప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తన పార్టీ పని చేస్తే ఆరోపణలు బీఆర్ఎస్ ని ఏమనొద్దు అంతేనా? అనొద్దు అని నేను అనడం లేదు. ప్రజాస్వామ్యంలో అందరినీ అనే ఇది ఉంటది, అనొద్దు అని కానీ ఒక్క నిమిషం అండి. కానీ బీఆర్ఎస్ ను అనడానికే పార్టీ పెట్టాను, బీఆర్ఎస్ ను నిందించడానికే పార్టీ పెట్టాను, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తాను అంటే ప్రజలు స్వాగతించారు. కేటీఆర్ ఏదో సమావేశం పెట్టి ఏదో చర్చించినట్టు బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తారు, ఒకవేళ కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పెడతారేమో అని చెప్పేసి ముందే ఆలోచిస్తున్నట్టుగా అంటున్నారు. అవునా? అదేం లేదండి, అట్లాని కాదు. ప్రజల్లో వచ్చినటువంటి, ఉద్యమకారులు వచ్చినటువంటి, తెలంగాణ వాదుల్లో వచ్చినటువంటి డిమాండ్ల గురించి అక్కడ చర్చ చేయడం జరిగింది. ఆలోచనలు వాళ్ళ నుంచి వచ్చినటువంటి జరుగుతున్నాయి ఆలోచనలు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కి అట్లా
ఈ చర్చలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో చూడాలి. అది మా స్థాయి నిర్ణయం కాదండి. ఆ నిర్ణయం ఏం జరుగుతుందో చూడాలి. కవిత గారి పార్టీ పేరు టిఆర్ఎస్ పెడతారని ఎక్కడ చర్చ జరగలేదు, పెడతారని ఇది కూడా లేదు. దాని పార్టీ పేరు ఏం నిర్ణయిస్తారో తెలియదు, ఇంతవరకు కూడా ఎవరు బయట పెట్టడం లేదు కదా. తమ్ముడు శ్రీశైలం గారు కూడా చెప్పడం లేదు. అయినప్పటికీ ఇదే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు లేదా ఇంకెవరు చెప్పినా ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రస్తుత వైఫల్యాలను ఎండగట్టే పనిలో తాను ఉండాలి. గతాన్ని మాత్రమే విమర్శిస్తూ కూర్చుంటా. బీఆర్ఎస్ కి ఇప్పుడు ప్రజల్లో కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పట్ల మంచి ఇది ఉందండి. అయ్యో కోల్పోయినటువంటి భావన వచ్చింది, నష్టపోయినమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఆలోచనలకు భిన్నంగా తాను మాట్లాడితే ప్రజలు స్వాగతించారు, స్వీకరించారు. పార్టీ మనుగడ కష్టమవుతుంది అనేటువంటి ఆలోచన కవిత గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది, శ్రేణులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రీశైలం గారు ఒక నిమిషం, ఎండింగ్ నేను మీతోనే తీసుకుంటాను. జితేందర్ గారు తర్వాత మీరు కంక్లూడ్ చేయొచ్చు కంప్లీట్ పాయింట్స్. జితేందర్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఒకటే అండి, మేము కవిత గురించి ఆలోచించాల్సిన మాకు అవసరం లేదు. మాది ఒక నేషనల్ పార్టీ. అదే విధంగా పూర్తి మెజార్టీతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దాదాపుగా 26 నెలల నుంచి అనేక సంక్షేమ పదాలు మేము ప్రవేశపెట్టి ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి మాకు రాబోయే కాలంలో సన్నబియ్యం గాని, ఇంద్రమైన్లు గాని, ఉచిత నేషనల్ పార్టీ కదా, మనకు టెన్షన్ లేదు అనుకోవడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ టిఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ, బట్ అధికారంలోకి వచ్చింది కదా. సో ఇది కూడా చెప్పలేము ఎలా ఉంటుందో, ప్రజలు ఆదరిస్తారో తెలియదు కదా. మేము గడిచిన కాలంలో మీరు చూసిండ్రు కదా, జరిగినటువంటి బై ఎలక్షన్స్ గెలిచినాము, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గెలిచినాము, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ గెలిచినాము. మాకు అధికారంలో ఉన్నప్పుడు అది వెరీ కామన్. యాక్చువల్లీ అధికారంలో ఉన్నప్పుడు వెరీ కామన్, ఎక్కడైనా సర్పంచ్ గానీ ఎన్నికల్లో గెలుస్తారు కదా. ఆ రోజు బీఆర్ఎస్ అనేక సీట్లు కోల్పోయిందండి. ఎమ్మెల్యే సీట్లు కోల్పోయింది. ఆ రోజు బీఆర్ఎస్ పోటీ చేసి కోల్పోగలిగింది. మీరు అక్కకు అర్థమైతలేదు అనుకుంటా, తెలుసుకోండి అమ్మా. కాబట్టి మేము ఒకటే అండి, ప్రజలకు దగ్గరికి మేము ఇచ్చినట్టు హామీని ఫుల్ఫిల్ చేసి ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేసి రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చినట్టు దానికంటే దాదాపుగా మేము 100 సీట్ల టార్గెట్ పెట్టుకున్నాము. రాబోయే కాలంలో బ్రహ్మాండంగా మేము మెజార్టీ సాధిస్తాము. దీర్ఘకాలికంగా మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా మాకు కొనసాగుతారు. రాబోయే కాలంలో ఈ ప్రజలకు అందించాల్సినటువంటి అనేక హామీలు ఇచ్చినాం, హామీల్ని ఫుల్ఫిల్ చేస్తాము. ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చినాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, గ్యాస్ ఇస్తున్నాము, రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ చేయగలిగినాము, రైతు బంధు ఇస్తున్నాము. ఇట్లా అనేక రకాలుగా అదేవిధంగా ఇండికేటర్ ప్రజల సంక్షేమం కోసం మేము అనేక రకాలుగా అభివృద్ధి పదాలు ఇచ్చినాం. కాబట్టి ఒక నిమిషం అండి. కాబట్టి ఇప్పుడు ఒకటి ఇంత ముందుకు జితేందర్ అన్న కావచ్చు, లేకపోతే మా సుమిత్ర అక్క గారు కావచ్చు, మాట్లాడినటువంటి విధానంలో కవిత గారు ఫైటర్ అని మాట్లాడాను. ఎస్, 100% ఫైటర్. ఆమె ఒక ఉద్యమ నాయకురాలు, 100%. కేటీఆర్ కును కవితక్క గారికి కనుక చూసుకుంటే, కవితక్క ఒక మూమెంట్ లీడర్, ఒక నాయకుల్ని తయారు చేసేటువంటి కర్మాగారం. అక్క ప్లీజ్ దయచేసి వినండి. సుమిత్రక్క, మీరు మాట్లాడినప్పుడు నేను రాలేదు. కేటీఆర్ గారు కావచ్చు, కవితక్కకు వీళ్ళిద్దరి మధ్య పోలికలు తీసుకుంటే, మీ బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడే విధానం ఏంటంటే, కేటీఆర్ కన్నా కవితక్క 100కు 200 పాళ్ళు బెస్ట్ అనే విధానంలో ఈ రోజు తెలంగాణ ప్రాంతం అంతా చర్చ జరుగుతుంది. శ్రీశైలం గారు, మీరు అన్నట్లుగానే అదే ఫైటింగ్ స్పిరిట్ తో మీ కొత్త పార్టీ ముందుకెళ్లాలని చెప్పేసి మేము అదే అనుకుంటున్నాం. సారీ అండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీ అయితే పురుడు పోసుకోబోతుంది. ఈ పార్టీ అటు కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, బీజేపీకి అండ్ ఈవెన్ లెఫ్ట్ పార్టీ కూడా ధీటుగా ఉండబోతున్నట్టు అటు కవిత అయితే కమెంట్స్ చేశారు. ఏదేమైనప్పటికీ ఇందాక ప్యానలిస్టులు మాట్లాడుకున్నట్లుగా ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి శక్తిగా ఉండాలి, గట్టిగా ఫైట్ చేయాలని చెప్పేసి కూడా అందరు అనుకుంటున్నారు. అదే స్పోర్టివ్ స్పిరిట్, అదే ఫైటింగ్ స్పిరిట్ తో కవిత ముందుకు వెళ్తుందా, లేదంటే భవిష్యత్తులో ఈ పార్టీ ఎంత జోష్ తో వెళ్తుంది, ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది మాత్రం ఈ పార్టీ ప్రకటన, ఎజెండా విషయాలు చర్చించిన తర్వాత విషయాలు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.